అప్డేట్స్ చూద్దాం. గ్రేటర్ విశాఖ పాలిటిక్స్ క్లైమాక్స్ కి చేరుకున్నాయి. కొన్ని గంటల్లో విశాఖ మేయర్ ఎన్నిక జరగనుంది. 11 గంటలకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మేయర్ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. డిప్యూటీ మేయర్ స్థానం ఎవరికివ్వాలి అనే దానిపై మల్లగులాలు పడుతున్నారు. బీసీ గవర కులానికి చెందిన పీలా శ్రీనివాస్ కు మేయర్ పదవి ఇస్తున్నందున డిప్యూటీ మేయర్ పోస్టు జనసేన నుంచి కాపులికిస్తారనే ప్రచారం జరిగింది. అయితే డిప్యూటీ మేయర్ పదవిని యాదవ కులానికి చెందిన బీసీ మహిళకు ఇవ్వాలని భావిస్తోంది టీడీపీ. జనసేనతో జరుపుతున్న చర్చల్లో ఏకాభిప్రాయం సాధించగలిగితే డిప్యూటీ మేయర్ సైతం టీడీపీ కోటాలో చేరుతుంది. ఇవాళ కుప్పం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. కుప్పంలో మొత్తం 25 వార్డులుంటే ప్రస్తుతానికి వైసీపీకి 14, టీడీపీకి 10 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. 16వ వార్డు ఖాళీగా ఉంది. కౌన్సిల్ సమావేశ నిర్వహణకు అవసరమైన కోరం ఉండాలంటే కనీసం 13 మంది హాజరు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టీడీపీకి మరొక 3 అవసరమవుతారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా హాజరైతే ఈ సంఖ్య 2కు తగ్గుతుంది. మరొక 2ని ఇటువైపు లాక్కోవడమో లేక ఏదైనా కారణం వల్ల మొత్తం వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాకుండా ఉండడమో జరిగి తీరాలి. టీడీపీ కౌన్సిలర్స్ లో మున్సిపల్ చైర్మన్ కుర్చీ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. మరోవైపు కుప్పం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికార పార్టీ నుంచి ఇబ్బందులున్నాయని హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. ఎంతో కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని జిల్లా పోలీస్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. రాష్ట్రపతి భవన్లో ఇవాళ పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను అందుచేనున్నారు. టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ పద్మ విభూషణ్ అవార్డుని అందుకోనున్నారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు మాజీ సీఎం కేసీఆర్. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలు చేయట్లేదు అన్నారు. గోల్మాల్ చేయడంలో కాంగ్రెస్ ను మించిన పార్టీ లేదన్నారు. పరిపాలన చేతకాక తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారని విమర్శించారు. తన కళ్ల ముందే తెలంగాణ ఇలా కావడం తీవ్ర దుఃఖం కలిగిస్తోందన్నారు కేసీఆర్. ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన అవసరం తమకు లేదు అన్నారు. కేసీఆర్ వల్లే ధనిక తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు మంత్రి పొంగులేటి. కేసీఆర్ మనసంతా విషం నింపుకుని కాంగ్రెస్ ను విలన్ గా చిత్రీకరించే పనిలో ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అవుతుందా అని నిలదీశారు. 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానంతో అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారు అనుకుంటే ఆ పని చేయట్లేదని విమర్శించారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి జూపల్లి. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన నిజమా కాదా అని కేసీఆర్ ని క్వశ్చన్ చేశారు. నాడు చేసిన అప్పులకు నేడు నెలకు 6,000 కోట్లు వడ్డీ కింద కట్టాల్సి వస్తోందన్నారు. ఇన్ని అప్పులు చేసినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు మంత్రి జూపల్లి. కాంగ్రెస్ పార్టీని విలనన్న వ్యాఖ్యల్ని కేసీఆర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సోనియా గాంధీ ఇవ్వకపోతే 100 మంది కేసీఆర్లు వచ్చినా తెలంగాణ వచ్చేది కాదు అన్నారు. కేసీఆర్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటారన్నారు. ఇవాళ సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామన్నారు మంత్రి పొన్నం. ప్రధాని మోడీ అమరావతి పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సర్కార్. మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రధాన వేదిక, పార్కింగ్ సహా వివిధ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సభకొచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. మన అమరావతి, మన రాజధాని, ప్రతి ఒక్కరి నినాదం కావాలన్నారు సీఎం. మే 2న ఐపీకి రానున్న ప్రధాని మోడీ రాజధాని అమరావతి పనులను పునఃప్రారంభించనున్నారు. 1,00,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు.
అమరావతి పునర్నిర్మాణంపై వీడియో విడుదల చేశారు మంత్రి నారా లోకేష్. ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సిద్ధమవుతోంది అన్నారు. 5 ఏళ్ల గ్రహణం నుంచి అమరావతి బయటపడి మళ్లీ వెలుగుబాట పట్టిందన్నారు. బాలీవుడ్ నటి జత్వానిని వేధించిన కేసులో అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు విచారణకు బ్రేక్ పడింది. కస్టడీలోకి తీసుకోవడానికి విజయవాడ జైలుకు సిఐడి అధికారులు వెళ్లిన టైంలో పీఎస్ఆర్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే హాస్పిటల్కి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. పీఎస్ఆర్ హై బీపీతో బాధపడుతున్నారని వైద్యులు తేల్చారు. ఈ పరిస్థితుల్లో కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపితే పీఎస్ఆర్ ఇబ్బంది పడే అవకాశం ఉందని భావించిన సిఐడి అధికారులు మళ్లీ ఆయన్ని తిరిగి జైలుకు పంపించారు. నంద్యాల మార్కెట్ యార్డ్లో జొన్న కొనుగోలును ప్రారంభించారు మంత్రి ఫరూక్. గిట్టుబాటు ధరకు జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను రైతులకు అందజేశారు మంత్రి ఫరూక్. తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ టీటీడీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మే 1 నుంచి జూలై 15 వరకు సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేసింది. ప్రోటోకాల్ వీఐపీలు స్వయంగా విచ్చేస్తే వారిని బ్రేక్ దర్శనానికి అనుమతించనుంది. మరోవైపు మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటలకు ప్రారంభించింది టీటీడీ. వేసవి సెలవుల కారణంతో వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాలను మార్చింది. ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమించింది. కె రామకృష్ణారావు ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. మరోవైపు గుడ్ గవర్నర్స్ వైస్ చైర్మన్ గా శశాంక్ గోయల్ను నియమించింది. ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా జయేష్ రంజన్ ని, పరిశ్రమలు వాణిజ్య ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ ను బదిలీ చేసింది. ఫినాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబ్రవాల్ ని, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ ని నియమించింది. టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావట్లేదు. ఈ మేరకు ఈడీ అధికారులకు లేఖ రాశారు. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఇటీవల సోదాలు చేశారు. ఆ సంస్థలకు చెందిన యాడ్స్ లో నటించినందుకు మహేష్ బాబు మొత్తం 5,90,00,000 తీసుకున్నట్లు, ఇందులో 3,40,00,000 రూపాయల నగదు తీసుకున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఇవాళ విచారణకు హాజరు కావాలని ఈ నెల 22న మహేష్ బాబును నోటీసులు జారీ చేసింది ఈడీ. లింగంపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విస్తృత తనిఖీలు చేసింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. లింగంపల్లి రైల్వే స్టేషన్తో పాటు పార్కింగ్లోనూ, రైళ్లలోనూ అత్యాధునిక టెక్నాలజీ పరికరాలతో సోదాలు చేశారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు, అనుమానిత పదార్థాలు లభించలేదు. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అమలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. 400 గ్రాముల బంగారు ఆభరణాలు, 1/2 కేజీ వెండి వస్తువులను రికవరీ చేశారు. వీటి విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. కురసాలవారి వీధిలో ఈ ఏడాది జనవరి 11న ఇంట్లో చోరీ జరగడంతో దర్యాప్తు చేసి దొంగలను పట్టుకున్నారు. ముఠాపై రావులపాలెం, ఏలూరు, గుడివాడ, నంద్యాల, కడప, కర్నూలు, అనంతపురం ఇలా పలు చోట్ల 13 కేసులున్నాయి. కాకినాడలోని రేచర్లపేటలో ఆటో డ్రైవర్ హత్య కలకలం రేపింది. గౌతమ్ను రాళ్లతో కొట్టి చంపారు 4 స్నేహితులు. ఆటో డ్రైవర్గా పనిచేసే గౌతమ్ను మద్యం కోసం డబ్బులు అడిగారు మిత్రుడు. తన వద్ద డబ్బులు లేవని గౌతమ్ చెప్పడంతో అతనితో గొడవ పడ్డారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న 4 రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ గౌతమ్ చనిపోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీ ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. గాలుల ఉధృతికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొన్ని గంటల పాటు అంధకారంలో ఉండిపోయారు ప్రజలు. జెసి పార్క్ సమీపంలో క్రికెట్ ప్రాక్టీస్ నెట్లు ధ్వంసమయ్యాయి.